హాయ్ గైస్, మనం ఎంతగానో ఇష్టపడుతున్న మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే చాలా బాగా అనిపిస్తుంది. సాటర్డే సండే అయితే చాలా బాగా అయితే అనిపిస్తుందండి. నిజంగా బిగ్ బాస్ లాగే ఈ షో కొని చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ షోలో కొని సాటర్డే అయితే కొన్ని గేమ్స్ అయితే పెడతారు. అలాగే ఈ సాటర్డే అయితే పాస్ ఆర్ ఫెయిల్ అనే గేమ్ అయితే పెట్టారు. ఎంతమంది జంటలు పాస్ అయ్యారు, అలాగే ఎంతమంది జంటలు ఫెయిల్ అయ్యారు అనేసి మిగతా జంటలు అయితే చెప్పాలి ఒక్కొక్కరుగా వచ్చి. అలా పెట్టినప్పుడు కొంతమంది అయితే ఇలా అంజలి పవన్ గారు, తర్వాత అయితే నూకరాజు, అలాగే హాస్య వాళ్ళనైతే ఎక్కువగా పెట్టారండి. తర్వాత ఫెయిల్ అయితే ఎక్కువగా అయితే హరిత గారిని అయితే పెట్టారు. ఈ షోలో అయితే హరిత గారు అయితే కొంచెం రూడ్ బిహేవియర్ అయితే చేశారు అని అందరూ అయితే అంటూ ఉన్నారు. నిజంగానే షోలో అయితే చూస్తే కొంచెం వాళ్ళ వరకు వాళ్ళైతే చాలా మంచిగా, వాళ్ళ హస్బెండ్ వైఫ్గా వాళ్ళని చూస్తే అందరూ ఇలానే ఉండాలి అనేలా మాత్రం ఉన్నారు. కానీ వేరే వాళ్ళ దగ్గర మాత్రం కొంచెం రూడ్ బిహేవియర్ అయితే కనిపిస్తుంది. జడ్జెస్కొని చాలా వరకు అయితే వాళ్ళకి చెప్పాలని చూశారు, కానీ వాళ్ళైతే వినేకి రెడీగానే లేరు. అది హరీష్ గారైతే కొంచెం ఆయన చెప్పేదే రైట్ అని అయితే అంటూ ఉంటారు. వేరే వాళ్ళ మాట అయితే అస్సలు వినరు. ఈ సాటర్డే ఎపిసోడ్ అయితే తప్పకుండా చూడండి, మీకే తెలుస్తుంది. సాటర్డే ఎపిసోడ్లో అయితే కొంచెం శివ గారికి, అలాగే హరీష్ గారికి కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. అందులో కొంచెం శివ గారు అయితే కొంచెం సారీ అండి, కొంచెం అయితే వాయిస్ అయితే బ్రేక్ అయితే వచ్చింది. శివ గారు అయితే కొంచెం స్ట్రాంగ్ అయితే నిలబడ్డారు ఈ విషయంలో, హరీష్ గారి విషయంలో. కానీ వేరే వాళ్ళైతే మనకెందుకులే అన్నట్టుగానే వెళ్ళిపోయారు. కానీ శివ గారు అయితే కొంచెం కరెక్ట్ చేయాలని చూశారు. కానీ అతనైతే ఎప్పుడు అతనిదే కరెక్ట్ అని అయితే చెబుతూ ఉంటారు హరీష్ గారు. తర్వాత అయితే షాండ్రాకి, అలాగే మహేష్ గారికి ఫెయిల్ అని అయితే కొంతమంది ఇచ్చారు. కానీ శాండ్రా గారు అయితే దానికైతే ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు ఇలాగే ఉంటాము అనేసి ఆవిడైతే కొంచెం డిపెండ్ అయితే చేసుకున్నారు. కానీ డిపెండ్ చేసుకునే కన్నా వేరేగా అయితే మనకి షోలో అయితే అంతగా అయితే కనిపించలేదు. అలా వాళ్ళు శాండ్రా గారు, మహేష్ గారు మంచి జంటే, కానీ మనకైతే కనిపించలేదు ఎక్కడ వాళ్ళు ఒకరినొకరు కించపరుచుకున్నట్టు. చాలా బాగానే అయితే ఉన్నారు. కానీ షోలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందిగా, ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండి చూస్తారు కాబట్టి వాళ్ళకి అలా అనిపించింది. తర్వాత శివ్ గారు అయితే కొంచెం హైపర్ అయ్యారని, శివ్ గారు అయితే ప్రియాంక మీద కొంచెం హైపర్ అయ్యారని కొంతమంది ఫెయిల్ అని అయితే ఇచ్చారు. ఎందుకంటే ఒక గేమ్లో అయితే వాళ్ళ మామూలుగా మనది మ్యారేజ్ డేట్ ఎలా ఉంటుందో అలాగే వాళ్ళది ప్రపోజల్ డేటు అనేది ఒకటి ఉంటుందిగా, అది చెప్పేకపోయి ఆవిడ కొంచెం మిస్టేక్లో, కొంచెం టెన్షన్లో అది మర్చిపోయారు. అందుకని శివ్ గారు చాలా ఫీల్ అయ్యి కొంచెం టెన్షన్ అయితే పడి కొంచెం హైపర్గా అయితే చూశారు. మీరు ప్రోమోలో చూసి ఉండొచ్చు, అలాగైతే అరిచారుగా. అందుకనేసి ఇలా చేయడం ఎందుకో, వేరే జంటలకి నచ్చలేదని ఇలా కొంతమంది అయితే ఫెయిల్ అని అయితే ఇచ్చారు. కానీ తర్వాత శివ్ గారు అయితే చాలా మంచివారైతే అనిపిస్తుంది. ఎందుకంటే శివ్ గారు అలాగే ప్రియాంక గారు చాలా మంచి వ్యక్తి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే సడన్లో అతను మళ్ళీ వెళ్ళి ప్రియాంక దగ్గర సారీ అడగడం, అలాగే నటరాజ్ మాస్టర్ గారి వైఫ్ ముందుగా ఒకరోజు గేమ్ ఆడేటప్పుడు ఆవిడ శివ్ గారు గట్టిగా అరడం వల్ల ఆవిడ కొంచెం ఫీల్ అయ్యానని చెప్పడము, తర్వాత శివ్ గారు అయితే వెళ్ళి సారీ చెప్పడం, చాలా మంచి వ్యక్తి అయితే అనిపించారు శివ్ గారు. కానీ ఇప్పుడైతే ఉన్న గేమ్ ప్రకారం అయితే సాటర్డే అయితే అలా కొంచెం గొడవలతో అయితే అయిపోయింది. కానీ సండే వచ్చేసి జడ్జెస్ అయితే బ్లాక్ రోజెస్, అలాగే రెడ్ రోజెస్ అయితే ఇవ్వాలి అనేసి వచ్చింది. అంతకన్నా ఎక్కువైతే హరీష్ గారైతే చాలా పెద్ద గొడవ అయితే చేశారు. ఎందుకంటే ఇతను అసలు జడ్జెస్ మాట కొని ఈయనే పొజిషన్లో అయితే లేరు. ఎందుకంటే ఆయనే కరెక్ట్ అని ఆయనే నమ్ముతున్నారు కాబట్టి జడ్జెస్ ఎంతగానో చెప్పేకైతే ప్రయత్నించారు. కానీ అతనైతే ఈయనకైతే రెడీగా లేరు.
అందుకని అతని అయితే నేను ఈ షో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడం అయితే జరిగింది. జడ్జెస్ కూడా ఏమీ చేయలేక అది మీ ఇష్టం అని చెప్పారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్